సో, కొత్త అంశం ఈరోజు మాట్లాడబోయేది. సో, ఎవరి ఆత్మను, ఎవరు ఆత్మీయతను వారే కాపాడుకోవాలి. సో, గాడ్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ మ్యాటర్. సో, మనము ఫస్ట్ ఈ స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఒకటే గుర్తుపెట్టుకున్నాం. మన ఆత్మ, మన ఆత్మీయతను మనమే కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు ఎదుటివాడు తప్పు చేశాడు. మళ్ళీ అదే తప్పు మనం చేశామనుకోండి. మన ఆత్మ, మన ఆత్మీయతను పోగొట్టుకున్న వాళ్ళమవుతాము. ఎదుటివాడు ఎన్ని తప్పులన్నా చేయని, మన పట్ల ఎన్ని తప్పులన్నా చేయండి, ఎన్ని పొరపాట్లైనా చేయనివ్వండి. మనము వాళ్ళకు అదే తప్పులు, అదే పొరపాట్లు చేస్తే వాళ్ళకు, మనకు తేడా ఉండదు. వాళ్ళ ఆత్మీయతను పాడు చేసుకున్నారు. మన ఆత్మీయతను కాపాడుకోవాలి. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను. ఒకరు మనల్ని విమర్శించారు. అంటే వాళ్ళ ఆత్మీయత ఆగిపోయినట్లు. మళ్ళీ తిరిగి మనం విమర్శించామనుకోండి, మన ఆత్మీయతను పోగొట్టుకున్నట్టు. సో, అలా విమర్శించకుండా ఉన్నామనుకోండి, మన ఆత్మీయతను కాపాడుకుంటున్నట్టు. అర్థమవుతుందా అండి? ఇంకా లోతుగా చెప్పాలంటే ఇప్పుడు ఒక భార్యాభర్తలున్నారు. ఒక భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సో, నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కదా! అంటే నేను గూడా పెట్టుకుంటాను అని అన్నారనుకోండి. అక్కడ వాడికి ఆల్రెడీ ఆత్మీయత పాడైనట్టే. సో, వాళ్ళు నరకానికి వెళ్తున్నట్టు. సో, వాళ్ళను చూసుకొని మళ్ళీ భార్య గనక అలాంటి తప్పు చేస్తే, సో, వీళ్ళ ఆత్మీయత రిస్క్‌లో ఉన్నట్టు. అర్థమవుతుందా అండి? సో, అందుకే ఈ భూలోకంలో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ భూలోకంలో ఎవరు ఎలాగైనా ప్రవర్తించనివ్వండి. ఎవరు ఎలాగైనా మాట్లాడనివ్వండి. ఎవరు ఎలాగైనా ఉండనివ్వండి. సో, మనకు సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఈ లోకానికి వచ్చింది నువ్వు ఒంటరిగా వచ్చావు. ఈ లోకం నుంచి వెళ్ళేది ఒంటరిగా వెళ్తావు. సో, నువ్వు చేసే క్రియల బట్టే నువ్వు పరలోకానికి వెళ్ళాలా? మనము చేసే క్రియలను బట్టే మనం నరకానికి వెళ్ళాలా డిసైడ్ అవుతుంది. మనం చేసే క్రియలను బట్టే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. సో, అందుకే ఈ ఆత్మీయ జీవితంలో మన సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ గ్రోత్, ఆత్మీయంగా ఎదగడం, ఆత్మలో ఎదగడం, మన ఆత్మను కాపాడుకోవాలి. అందుకే నోబడీ గోయింగ్ టు సేవ్ యువర్ సోల్ అండి. మీ యొక్క ఆత్మను ఎవరు కాపాడలేరు. మీ ఆత్మను మీరే కాపాడుకోవాలి. మీ ఆత్మీయతను మీరే కాపాడుకోవాలి. ఇప్పుడు ఎదుటివాడు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, విమర్శించాడు, దూషించాడు అంటే వాడు ఆల్రెడీ బురదలో ఉన్నట్టు. వాడు ఆల్రెడీ మరణంలో ఉన్నట్టు. వాళ్ళు ఆల్రెడీ ఆ నరకంలో ఉన్నట్టు. సో, వాళ్ళు అదే తప్పు చేశారు కదా అని మళ్ళీ తిరిగి మనం అదే తప్పు చేశామనుకోండి, మనం కూడా అదే మరణంలోకి వెళ్తున్నట్టు, అదే బురదలోకి దిగుతున్నట్టు, అదే ఆత్మీయత పాడు చేసుకున్నట్టు. సో, ఎవరు ఎలాగైనా ఉన్నా, ఎవరు ఎలా ఆలోచించినా, ఎవరు ఎలాగా మాట్లాడినా, మనము ఆలోచించే విధానం బట్టే మనం ఉందాము. మనం మాట్లాడే విధానాన్ని బట్టే మనం మాట్లాడతాము. మన ఆత్మీయతను కాపాడుకుందాం. అమ్మో! ఈ మాట మాట్లాడొద్దు. నా ఆత్మీయత పాడవుతది. అమ్మో! ఇలాంటివి చూడొద్దు. నా ఆత్మీయత పాడవుతది. అమ్మో! వాళ్ళు తప్పు చేస్తే చేయనియండి. నేను మాత్రం ఆ తప్పుడు మాటలు మాట్లాడొద్దు. ఆ తప్పుడు పనులు చేయొద్దు. వాళ్ళు పాపం చేస్తే చేయనియండి. మనము ఆ పాపం చేయొద్దు. సో, చాలా మంది కూడా ఒకరిని చూసి ఒకరు పాపంలో పడిపోతుంటారు. ఒకరు పాపం చేస్తే, వాళ్ళు చేస్తున్నారు కదా! నేను చేస్తే తప్పేంటిది? సో, వాళ్ళు మందు తాగుతున్నారు గదా! నేను తాగితే తప్పేంటి? వాళ్ళు తిడుతున్నారు గదా! నేను తిడితే తప్పేంటి? వాళ్ళు విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు గదా! నేను దూషిస్తే తప్పేంటి? వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు కదా! నేను చేస్తే తప్పేంటి? అని ఇలా అనుకోని చాలా మంది కూడా ఒకరిని చూసి ఒకరు చెడులోకి వెళ్ళిపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు ఆత్మీయతను పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నీ ఆత్మను నువ్వే కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకోలేరు. సో, ఒకవేళ నీ భర్త తప్పు చేశాడా? అది నీ భర్త యొక్క ఆత్మ. సో, అది దేవుడు చూసుకుంటాడు. నీ భర్త తప్పు చేశాడని నువ్వు తప్పు చేశావనుకో, నీ ఆత్మ రిస్క్‌లో ఉంటది. లేతే నీ భార్య తప్పు చేసిందని నువ్వు తప్పు చేస్తే నీ ఆత్మ రిస్క్‌లో ఉంటది. లేతే నీ ఎదుటోడు, పొరుగోడు, పక్కింటోడు వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని మనం కూడా ఎలా పడితే అలా మాట్లాడితే మన ఆత్మీయత పాడైపోతది. అర్థమవుతుందా అండి? మన క్రియల చొప్పున దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. రేపు మన క్రియల చొప్పుననే మనము పరలోకానికి వెళ్తాము. అర్థమవుతుందా అండి? ఇప్పుడు భార్యాభర్తలు బాగున్నారు. పిల్లలు సరిగా లేరనుకోండి. ఆ భార్యాభర్తల బాగుబట్టే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. పిల్లలు అలాగే ఉంటారు. లేకపోతే పిల్లలు బాగున్నారు. లేకపోతే తల్లిదండ్రులు బాగా లేరు. ఆ పిల్లల బాగును బట్టే వాళ్ళు పరలోకానికి వెళ్తారు.
సో ఆ తల్లిదండ్రులను బట్టే కాదు. ఇప్పుడు ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా మనం ఎంత ఆత్మీయంగా కరెక్ట్ గా ఉన్నా, ఎంత ఆత్మలో కరెక్ట్ గా ఉన్నా, మన పిల్లలు లేకపోయారు అనుకోండి, అది వాళ్ళ ఆత్మకు, వాళ్ళ ఆత్మీయతకు ఎఫెక్ట్ పడుతుంది. అర్థమవుతుందా అండి? ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదే ఉంటదండి. అంతే, ఎవరి జ్ఞానము వాళ్ళదే, ఎవరి ఆత్మ వాళ్ళదే, ఎవరి ఆత్మీయత వాళ్ళదే. ఇక్కడ ఒకరిదొకరు కాపాడుకునేది లేదు. ఇప్పుడు ఇప్పుడు నేను నా ఆత్మను, నా ఆత్మీయతను కాపాడుకుంటున్నాను. సో రేపు రెండో రాకడ వచ్చినప్పుడు నేను ఆ ఎత్తబడే గుంపులో ఉంటాను. మీరు మీ ఆత్మను, మీ ఆత్మీయతను కాపాడుకున్నారనుకోండి, మీరు ఎత్తబడే గుంపులో ఉంటారు. సో రేపు ఒకవేళ నేను సరిగా ఉండట్లేదు, నా ఆత్మను, నా ఆత్మీయతను కాపాడుకోవట్లేదు అనుకోండి, విడువబడతాను. ఎంత సేవ చేసినా కూడా మన ఆత్మ ఫలాలను బట్టే మనం పరలోకానికి వెళ్తాము. సో అందుకే డోంట్ కరప్ట్ యువర్ స్పిరిట్, నీ సోల్ ని కరెక్ట్ చేసుకోకండి. సో ఇప్పుడు కొంతమంది మనకు లేనిపోని అని చెప్తుంటా అంటారు, నెగిటివ్ గా ఫీడింగ్ ఇస్తుంటా అంటారు. దానివల్ల కూడా మనకు కరెక్ట్ అవుతుంది మన ఆత్మ, మన ఆత్మీయత. కొంతమంది తొందరపడి మనల్ని రెచ్చగొడుతుంటా అంటారు. అపవాది ఎప్పుడైనా మనల్ని రెచ్చగొడుతుంటా అంటాడు. ఏదైనా నోటితోటి ఒక మాట నేస్తాడా, నోటితోటి మాట్లాడుతాడా, దూషిస్తాడా, విమర్శిస్తాడా అని మన నోటిని ఏంటిది ప్రేరేపించి ఏదో ఒక మాట అనేలాగా చేసి మన ఆత్మను, మన ఆత్మీయతను పోగొట్టేలాగా చేస్తుంటా అంటాడు. అందుకే అందుకే గుర్తుపెట్టుకోండి, నీ చుట్టుపక్కల ఏదైనా జరగనియండి, ఎలాగైనా ఉండనివ్వండి, కానీ నీ ఆత్మ నువ్వు రక్షించుకోవాల్సిందే. ఎందుకంటే ఈ విశ్వాస పోరాటంలో మన ఆత్మ తప్పిపోకుండా, మన ఆత్మీయత తప్పిపోకుండా కాపాడుకోవాలి. సో మనము బాగా ప్రేయర్ఫుల్ గా ఉంటున్నాం, మన పిల్లలు లేరు అనుకోండి, దానివల్ల వాళ్ళకు ఎఫెక్ట్ పడుతుంది. సో మనము ఉండాలి, మన పిల్లలు అందరము కూడా ఎదగాలని కోరుకోవాలి ఆత్మలో, ఆత్మీయతలో. సో అందుకే డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి. ఎవరిని విమర్శించబోకండి, ఎవరిని దూషించబోకండి. ఎవరు పోయినా నిన్ను విమర్శిస్తే, దూషిస్తారు అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ ఒక డేంజర్ జోన్ లో ఉన్నట్టు, వాళ్ళు మనల్ని ఆ డేంజర్ జోన్ లోకి లాగుతున్నారని అర్థం చేసుకోండి. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? సో ఒక తప్పు చేసేవాడు ఇంకొకరిని ఎలా తప్పులోకి లాగానే చూస్తాడు. ఒక పొరపాటు చేసేవాడు, ఒక దోషం చేసేవాడు ఇంకొకరిని ఎలా పొరపాటు చేయించాలి, ఇంకొకరిని ఎలా దోషంలోకి లాగాలి. ఒక చెడ్డవాడు ఎప్పుడైనా ఒక మంచివాడిని పాడు చేయడానికే చూస్తాడు. మనము పాడు కావద్దు. సో సేవ్ యువర్ సోల్. అందుకే చెప్తున్నాను కదా, మనందరి నీతి క్రియలను బట్టే మనం పరలోకానికి వెళ్తాం. మనందరి ఆత్మను, ఆత్మీయతను బట్టే మనము రక్షించబడతాము, కాపాడబడతాము. ఇప్పుడు మనం చేసామని మన పిల్లలు చేయకపోతే అది వాళ్ళకు ప్రాబ్లం. వాళ్ళ పిల్లలు బాగున్నారు కానీ మనం బాగలేకపోతే మనకు ప్రాబ్లం. భర్త బాగున్నాడు కానీ భార్య బాగలేకపోతే భార్యకు ప్రాబ్లం. భార్య బాగుంది కానీ భర్త బాగలేకపోతే అది భర్తకు ప్రాబ్లం. సో అందుకే అందుకే నువ్వు కాపాడుకో. నీ ఆత్మ ఇది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది నీ ఆత్మ. నీ ఆత్మ నువ్వు రేపు రెండో రాకడ సమయం వచ్చింది అనుకోండి, అందరం ఎలా ఎత్తబడే గుంపులో ఉంటాము. సో కానీ ఒక్క క్షణంలో మారిపోతామండి. సో ఇలాగే కూర్చుంటాము, ఇలాగే మారిపోతుంది. రెప్పపాటు సమయంలో మొత్తం మారిపోతుంది. అప్పుడు మనం వెనకకు తిరిగి చూసుకోవడానికి కూడా ఉండదు. అయ్యో నా భర్త వచ్చాడా, నా భార్య వచ్చిందా నాతో పాటు, లేకపోతే నా పిల్లలు వచ్చారా, నా అత్తమామలు వచ్చారా, నా కుటుంబ సభ్యులు వచ్చారా అన్న ఛాన్స్ ఉండదు. ఆ ఆలోచన కూడా ఉండదు. ఒక్క రెప్పపాటు సమయంలో ఎవరి క్రియల చొప్పున వాళ్ళు టప్పని పైకి ఎగిరేస్తారు. వాళ్ళ క్రియల చొప్పున సెకండ్స్ లో మొత్తం మారిపోతుంది. సో అప్పుడు మనం చూసుకోవడానికి కూడా ఉండదు. అయ్యో నా ఆత్మ వచ్చిందా, నా భార్య వచ్చిందా, నా భర్త వచ్చిందా, నా పిల్లలు వచ్చారా అని చూసుకోవడానికి కూడా ఉండదు. ఆ థాట్ కూడా ఉండదు. ఎందుకంటే మొత్తం మారిపోతుంది. ఈ భూలోకంలో నుంచి మొత్తం డిస్కనెక్ట్ అయిపోతాం. అప్పుడు మన ఆత్మనే పైకి లేస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు భార్య ఆత్మ వచ్చిందా, భర్త ఆత్మ వచ్చిందా, పిల్లల ఆత్మ వచ్చిందా చూసుకోవడానికి కూడా ఉండదు. అందుకే ఎవరి ఆత్మ వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరి ఆత్మీయతను వారే కాపాడుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నదండి, మన ఆరోగ్యం మనమే కాపాడుకుంటాం కదా, అలాగే మన యొక్క కుటుంబంలో కూడా అందరి ఆరోగ్యం కాపాడుకుంటాము. సో ఇప్పుడు నేను తింటే నాకు బలము, నాకు ప్రోటీన్స్, నాకు విటమిన్స్. మీరు తింటే మీకు బలము, మీకు ప్రోటీన్స్, మీకు విటమిన్స్. అలాగే నీ ఆత్మ, నీ ఆత్మీయత వల్లనే నువ్వు పరలోకానికి వెళ్తావు. అలా అంతేకాని భార్య తప్పు చేశానని నేను తప్పు చేస్తా అంటే అది నీకు, నీ ఆత్మ రిస్క్ లో ఉంది. నీ భర్త తప్పు చేశాడని నేను తప్పు చేస్తాడంటే నీ ఆత్మ రిస్క్ లో ఉంది. నీ పొరుగింటోడు తప్పు చేశాడని నువ్వు తప్పు చేస్తే నీ ఆత్మ రిస్క్ లో ఉంది.
అందుకే అందుకే దేవుడు బైబిల్లో కీడుకి ప్రతి కీడు చేయకంటాడు. వాడు కీడు చేశాడు అనుకోండి, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకు ఎవరైనా కీడు చేశారనుకోండి, వాళ్ళు రిస్క్ లో ఉంటూ మళ్ళీ మనం తిరిగి కీడు చేశామనుకోండి, అప్పుడు మనం కూడా రిస్క్ లో ఉన్నట్టు. అందుకే అపవాది ఏం చేస్తాడంటే రెచ్చగొడుతుంటా అంటాడు మనల్ని. వాళ్ళతోటి ఒక మాట అనిపించి మళ్ళీ తిరిగి మాట అనేలాగా, వాళ్ళ ద్వారా ఒక దూషించి తిరిగి దూషించేలాగా చేస్తుంటా అంటాడు. అప్పుడు మన ఆత్మీయత ఏమవుతుంది? పాడవుతుందా కాదా? ఒకరు గొడవ పడ్డారని మళ్ళీ తిరిగి మనం గొడవ పడితే మన ఆత్మీయత పాడైపోతుంది. అయినా మౌనంగా ఉండొచ్చావు అనుకోండి, అప్పుడు నీ ఆత్మను నీ ఆత్మీయతను కాపాడుకున్నట్టు. ఇప్పుడు యేసు ప్రభు వారిని చూడండి, శిల వేయడానికంటే ముందు ఆయన అందరూ కూడా సిల్వ వేయండి, సిల్వ వేయండి, సిల్వ వేయండి, ఇతను దేవదూషకుడు అది అని విమర్శించారు, దూషించారు. కానీ తిరిగి ఆయన మాట్లాడలేదు. తిరిగి ఎందుకు మాట్లాడలేదంటే తన ఆత్మీయతను కాపాడుకోవాలి. సో వాళ్ళు గడ్డి తిన్నారని ఆయన గడ్డి తినలేదు, వాళ్ళు విమర్శించారని ఆయన విమర్శించలేదు, ఆయన దూషించారని ఆయన దూషించలేడు. అలాగే ఆయన ఆత్మీయతను మౌనంగా ఉండి భరించి సహించి ఆ ఆత్మీయతను కాపాడుకొని పరలోకానికి వెళ్ళాడు. మనము కూడా వాళ్ళు విమర్శించారని మనం విమర్శించద్దు. అవతలోడు గడ్డి తిన్నాడని మనం గడ్డి తినద్దు. అవతలోడు గాడిద అయ్యారని మనం గాడిద కావద్దు. అవతలోడు అవతలోడు చెడిపోయారని మనం చెడిపోవద్దు. అవతలోడు చెడు మాటలు మాట్లాడాలని మళ్ళీ మనం చెడు మాటలు మాట్లాడద్దు. సో ఇవన్నీ కూడా నీ ఆత్మను నీ ఆత్మీయతను పాడు చేస్తుంటా ఉంటాయి. అంతే కదండి. ఇప్పుడు ఒకడు చెడు చేశాడు అనుకోండి, వాడు ఏమయ్యాడు? చెడ్డవాడైపోయాడు. వాడు చెడు చేశాడని నువ్వు తిరిగి చెడు చేసావు అనుకోండి, నువ్వు కూడా చెడ్డవాడిపోతావు. అలాగే చెడు చేయకుండా ఆగిపోయావు అనుకోండి, మంచివాడవుతావు. అర్థమవుతుందా అండి? వాడు చెడు చేసిన మళ్ళా తిరిగి మనం చెడు చేయకపోతే మనం మంచి వాళ్ళం అవుతాం. అంటే అక్కడ నీ ఆత్మీయత నీకు నువ్వే కాపాడుకొని ఉండాలి. లేకపోతే నీ ఆత్మ పాడవుతుంది, నీ ఆత్మీయత పాడవుతుంది, నీ యొక్క సోల్ కరప్ట్ అయిపోతుంది. సో అర్థమవుతుందా అండి? సో ఇలా మన జీవితంలో ఇలా ఆపరేట్ చేయాలండి. ఈ గిఫ్ట్లన్నీ కూడా ఇలా ఆపరేట్ చేయాలి. ఒకవేళ నీ గురించి ఒకరు 10 మంది దగ్గర నెగిటివ్ గా మాట్లాడాలని తెలుసా అనుకోండి, మౌనంగా ఉండాలి. మళ్ళీ నువ్వు కూడా మాట్లాడడం మొదలు పెట్టావు అనుకోండి, వాళ్ళకు నీకు తేడా తెలియదు. సో వాళ్ళు ఆల్రెడీ చెడిపోయారు, నిన్ను చెడ్డవాడిగా ప్రేరేపిస్తున్నారు. చెడ్డవాడిగా నీకు అపవాది ఏం చేస్తున్నాడు? నీకు ఆ చెవిలో పడేలాగా చేసి నువ్వు కూడా 10 మంది దగ్గర చెప్పేలాగా ప్రేరేపిస్తుంటాడు. అప్పుడు నీ ఆత్మీయతనే పాడవుతుంది. వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడినా కూడా నువ్వు మౌనంగా ఉన్నావు అనుకోండి, అప్పుడు వాళ్ళ ఆత్మ రిస్క్ లో ఉంటది, మన ఆత్మ సేఫ్ జోన్ లో ఉంటది. అర్థమవుతుందా అండి? సో మన క్రియల చొప్పున మనకు ప్రతిఫలం వస్తుంది, మన క్రియల చొప్పున మనం పైకి వెళ్తాము. ఇప్పుడు భర్త బాగున్నాడు, ఆత్మీయంగా బలపడ్డాడు, భర్తనే పైకి వెళ్తాడు. భార్య బాగలేదు అనుకోండి, ఆత్మలో ఆత్మీయంగా బలపడలేదు అనుకోండి, అప్పుడు భార్యనే పైకి వెళ్ళదు, ఎత్తబడే గుంపులో ఉండదు. సో ఆ పరలోక రాజ్యానికి వెళ్ళదు. లేకపోతే భార్య భర్తలు ఇద్దరు ఆత్మంగా ఉన్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు, వాళ్ళిద్దరూ ఎత్తబడే గుంపులో ఉంటారు. లేకపోతే పిల్లలు సరిగా లేరు, తినట్లేదు, తాగట్లేదు, వాళ్ళు సరిగా ఆత్మీయంగా ఎదగట్లేదు, సో ఆత్మలు ఎదగట్లేదు, వాళ్ళు అక్కడే విడవబడతారు. లేకపోతే పిల్లలు బాగున్నారు, తల్లిదండ్రులు బాగలేరు. సో అర్థమవుతుందా అండి? నీ ఆత్మ నీదే. నీ భర్త రక్షించలేడు నీ ఆత్మను, నీ భార్య రక్షించలేదు నీ ఆత్మను, నీ పిల్లలు రక్షించలేరు నీ ఆత్మను, మన పిల్లల ఆత్మలను కూడా మనం రక్షించలేము. ఎందుకంటే అమ్మా, రేపు రెండో రాకడ సమయంలో ఎవరి ఆత్మను బట్టి, ఎవరి ఆత్మీయతను బట్టి, ఎవరి ఆత్మ ఫలాలను బట్టి, ఎవరి క్రియల చొప్పునే వెళ్ళాలా ఉండాలా అని డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఎవ్వరు లేదు. ఇప్పుడు భర్తగా నేను బాగున్నాను అనుకోండి, ఇప్పుడు భార్యగా మీరు బాగున్నారు అనుకోండి, మీరే బాగుపడతారు. అంతేగాని మీ భర్తకు ఎలాంటి క్రెడిట్ వెళ్ళదు, మీ భార్యకి ఎలాంటి క్రెడిట్ వెళ్ళదు. సో అందుకే ఎవరి ప్రేయర్ వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి ఆత్మ వాళ్ళదే, ఎవరి ఆత్మీయత వాళ్ళదే, వాళ్ళే కాపాడుకోవాలి. ఎవరి ఆహారం వాళ్ళే తింటారు కదా. ఇప్పుడు నేను ఆహారం తింటే మీ కడుపు నిండుతుందా? మీరు ఆహారం తింటే నా కడుపు నిండుతుందా? అంతే. ఇప్పుడు ఎంత భార్య భర్తలైనా కూడా, ఎంత పిల్లలైనా కూడా, నలుగురం ఆహారం తింటేనే నలుగురి కడుపు నిండుతుంది. అంతేగాని భర్త ఆహారం తింటే భార్య కడుపు నిండదు, భార్య ఆహారం తింటే భర్త కడుపు నిండదు, తల్లిదండ్రుల ఆహారం తింటే పిల్లల కడుపు నిండదు, పిల్లలు ఆహారం తింటే తల్లిదండ్రుల కడుపు నిండదు. ఎవరి ఆత్మ వాళ్ళదే. అందుకే నీ భర్త తప్పు చేశాడని నువ్వు తప్పు చేసావనుకో, నీవు రిస్క్ లో ఉన్నట్టు. నీ భార్య తప్పు చేశాడని నువ్వు తప్పు చేసావనుకో, నువ్వు రిస్క్ లో ఉన్నట్టు. సో అందుకే నీ ఎదురింటోడు పొరుగింటోళ్ళు తప్పు చేశారని నువ్వు తప్పు చేసావనుకో, నువ్వు రిస్క్ లో ఉన్నట్టు. ఎవరు ఏ తప్పన్నా చేసుకొనివ్వండి, ఎవరు ఏదన్నా మాట్లాడనివ్వండి, యేసుప్రభు వారు అలాగే ఉన్నాడా లేదా? ఏ తప్పన్నా చేసుకొని అని ఆయన ఆత్మీయతను మౌనంగా ఉండి సహించి కాపాడుకున్నాడా లేదా ఆయన ఆత్మీయతను? సో మనము కూడా మన ఆత్మీయతను కాపాడుకొని
అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెంది, అన్ని రకాలుగా ఫలించి, అన్ని రకాలుగా విస్తరించి మనము వెళ్దాము. ఎందుకంటే ఒకడు చెడు చేశాడు అనుకోండి, దేవుడు తప్పకుండా వాడికి ప్రతిఫలం ఇస్తాడు. మళ్ళీ తిరిగి మనం చెడు చేసామనుకోండి, ఆ ప్రతిఫలం మనకు కూడా వస్తది అని మాత్రం మర్చిపోదు. ఇదని అపవాది గేమ్ ఆడిపిస్తుంటా అంటాడు. కావాలనే వాళ్ళు నిన్ను ఇలా అన్నారని నీ చెవులో పడేసేలాగా చేసి, మళ్ళీ నువ్వు తిరిగి అంటావా? మళ్ళీ నువ్వు తిరిగి అనేలాగా, మళ్ళీ నువ్వు తిరిగి దూషించేలాగా అపవాది నీ మీద నింద వేసి నీ ఆత్మను పాడు చేయడానికి, నీ ఆత్మీయతను పాడు చేయడానికి ఆపివేస్తుంటా అంటాడు. సో అందుకే ఈ భూలోకంలో నీకు చెవిలి ఉండి కూడా లేనట్టుగా ఉండాలి. మన కళ్ళుండి లేనట్టుగా, చూసి చూడనట్టుగా, విని విననట్టుగా, మాట్లాడినట్టుగా వెళ్ళిపోతూనే ఉండాలి. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో గాడ్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ టాపిక్. చాలా పెద్ద సర్మని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వన్ బై వన్ ఎలా ఆపరేట్ చేయాలి ఈ వర్డ్స్ ని, ఈ వచనాలను ఎలా మనం హ్యాండిల్ చేయాలి, మన ఆత్మను, మన ఆత్మీయతను ఎలా కాపాడుకోవాలి, మనము ఎలా 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 మనము డీల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త ఊకే తిడుతున్నాడు. సో భర్త ఊకే ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. సో అప్పుడు ఆయన ఆత్మ ఏమవుతుంది? రిస్క్ లో ఉన్నట్టు, ఆయన ఆత్మీయత లేదు. సో నువ్వు కూడా టెంప్ట్ అవుతాం, మనం కూడా కోపం వచ్చి మనం కూడా అన్నాం అనుకోండి, మనం కూడా తిడతాం అనుకోండి, మనం కూడా గొడవ పెట్టాం అనుకోండి, అప్పుడు మనం కూడా రిస్క్ లోకి. సో అలా అపవాది ఊకే ట్రాప్ చేస్తుంటా అంటాడు మన ఆత్మీయతను, మన దీర్ఘశాంతాన్ని పోగొడతాడు, మన మనశ్శాంతిని పోగొడతాడు, మనం చేసే ఉద్యోగంలో కూడా మనకు నెగిటివ్ గా తీసుకొస్తాడు. సో మనం కూడా విమర్శించేలాగా ఆ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తాడు. మనం కూడా దూషించేలాగా, మనం కూడా విమర్శించేలాగా, మనం కూడా గొడవ పడేలాగా ఆ సిచ్యువేషన్ దాకా తీసుకొస్తాడు. అప్పుడు మన ఆత్మీయతను మనమే కాపాడుకోవాలి. సో అర్థమవుతుందా అండి? సో వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ టాపిక్. వెరీ మంచి సర్మనేమా. మన ఆత్మను ఎలా కాపాడుకోవాలి, మన ఆత్మీయతను ఎలా కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, మన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఈ టాపిక్ యొక్క ముఖ్య ఇంటెన్షన్. చూద్దాము. గాడ్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ టాపిక్ విత్ ద సర్వర్. మన మెసేజ్ లో చూస్తే కానీ అర్థం కాదు లోతుగా. సో చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. చూసారండి, నీ నుంచి యాక్షన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు తీర్పు తీర్చకు, వద్దు, ఎవరిని నువ్వు తీర్పు తీర్చకు, అప్పుడు నిన్ను గురించి కూడా ఎవరు కూడా తీర్పు తీర్చను నేను. నువ్వు 10 మందిని తీర్పు తీరిస్తే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తీర్పు తీస్తా అంటున్నాడు. సో అందుకే ఒకరు నిన్ను తీర్పు తీర్చారనుకో, మళ్ళీ తిరిగి తీర్పు తీర్చమాక. ఒకరు నిన్ను తీర్పు తీర్చారంటే వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నట్టు. అర్థమవుతుందా అండి? నువ్వు తీర్పు తీర్చావనుకోండి, నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నట్టు. సో ఒకరిని తీర్పు తీర్చి నువ్వు నష్టపోకు. సో చాలా మందికి ఈజీ, ఒకరిని తీర్పు తీర్చడం ఈజీ, జడ్జి చేయడం చాలా ఈజీగా జడ్జి చేస్తారు. సో దాని వెనకాల మనకే ఎఫెక్ట్ పడుతుంటా ఉంటది. సో అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. చూసారండి, నువ్వు తీర్పు తీర్చనంత వరకు నీ ప్రాబ్లమే ఉండదు నీకు. నువ్వు నీ జాగలో నువ్వు ఉండు, నువ్వు నడుస్తూనే నువ్వు ఉండు, మౌనంగా నువ్వు వెళ్తూనే ఉండు, మౌనంగా నువ్వు వెళ్తూనే ఉండు, ఎవరిని విమర్శించక, ఎవరిని దూషించక, ఎవరిని తీర్పు తీర్చక. సో అర్థమవుతుందా? అప్పుడు మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడదు. మనకు ఈ జనరేషన్ లో చాలా ఈజీ, తీర్పు తీర్చడం చాలా ఇష్టం అండి చాలా మంది కూడా. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో ఒక నోరుంది కదా అని ఒక మాట అనేస్తారు, నోరుంది కదా అని ఒక తీర్పు తీర్చేస్తారు, కానీ తర్వాత ఎఫెక్ట్ వాళ్ళకే పడుతుంది. అర్థమవుతుందా అండి? అపవాది కూడా నిన్ను అలా తీర్పు తీర్చేలాగా చూస్తారు. అందుకే ఏ రాజకీయ నాయకుడిని తీర్పు తీర్చకండి, ఏ సినిమా వాళ్ళను తీర్పు తీర్చకండి, ఏ క్రీడాకారులను తీర్పు తీర్చకండి, ఏ అన్యుణ్ణి తీర్పు తీర్చకండి, ఏ విశ్వాసిని తీర్పు తీర్చకండి, ఏ దైవ సేవకుని తీర్పు తీర్చకండి. ఇది సర్వ మానవులకు తీర్పు తీర్చకుండా ఉండండి మీరు. అప్పుడు దేవుడు కూడా నిన్ను తీర్పు తీర్చబడడు. సో నువ్వు తీర్పు తీర్చావా అంటే దేవుడు నీ లెక్కలను కూడా తీస్తాడు. నువ్వు ఇతరుల లెక్కలను తీస్తే దేవుడు నీ లెక్కలను తీస్తాడు. నువ్వు ఇతరుల లెక్కలను తీయనంత వరకు దేవుడు నీ లెక్కలను తీయడు. ఒకవేళ వాళ్ళు నిన్ను తీర్పు తీరుస్తున్నారా, అది వాళ్లకు సమస్య. అది అయితే దేవుడు వాళ్ళను తీర్పు తీరుస్తాడు. నువ్వు తీర్పు తీర్చకుండా ఉన్నావా, అయితే నువ్వు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మనకు అందరికి ఒక సంతోషం, ఒకరిని తీర్పు తీర్చామంటే రెండో పర్సన్ లేదంటే మూడో పర్సన్ గురించి మాట్లాడడం హ్యాపీ అనిపిస్తుంది, మూడో పర్సన్ లేకపోతే నాలుగో పర్సన్ గురించి మాట్లాడడం హ్యాపీ అనిపిస్తుంది, వెనకాల చెడుగా మాట్లాడడం అంటే చాలా ఇష్టము, హ్యాపీగా అనిపిస్తుంది, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయకున్నా పర్లేదు కానీ సో ఇలాంటి విషయాలలో హ్యాపీ అనిపిస్తుంది. ఓడే గుర్తుపెట్టుకోండి, అక్కడ మీ ఆత్మీయతను పాడు చేసుకుంటున్నారు.
మీ యొక్క ఆలోచన విధానాన్ని పాడు చేసుకున్నారు. కరెక్ట్ అవుతుంది. సో ఈ వర్స్ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. మనందరం ఈజీగా తీర్పు తీర్చేస్తాము. వాళ్ళు అలాంటోళ్ళు, వీళ్ళు ఇలాంటోళ్ళు, వాళ్ళు మూర్ఖుడు, వీళ్ళు మూర్ఖుడు అని, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఈజీగా తీర్పు తీర్చేస్తాం. నోరుంది కదా అనేస్తాము. దానివల్ల వాళ్ళకేం కాదండి. తీర్పు తీర్చబడిన వాళ్ళకేం కాదు. తీర్పు తీరుస్తున్న మనకే ప్రాబ్లం అవుతది. అర్థమవుతుందా? నువ్వు ఒకరిని తీర్పు తీర్చావంటే నీ ఆత్మ రిస్కులో ఉన్నట్టు, నీ ఆత్మీయత పాడవుతున్నట్టు. మీరు ఏ తీర్పు చొప్పున మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. ఏ కొలతతో కొలుచున్నావు ఆ కొలతతో మీకు కొలవబడును. నువ్వు ఏ మెజర్మెంట్స్ తో వాళ్ళని కొలుస్తావో అదే మెజర్మెంట్స్ తో నిన్ను కొలవబడుతుంది. అందుకే నువ్వు కొలవడం మానేసాయి. నువ్వు విమర్శించడం మానేసాయి. నువ్వు దూషించడం మానేసాయి. నువ్వు క్రిటిసైజ్ చేయడం మానేసాయి. సో అప్పుడు దేవుడు కూడా నిన్ను వాటి నుంచి విడుదల కలిగించి నిన్ను కూడా అలాగే మారుస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నేనున్నాను. నన్ను 100 మంది విమర్శించినా మళ్ళీ నేను తిరిగి విమర్శించను. వద్దు. ఎందుకంటే నా ఆత్మ, నా ఆత్మీయత. నన్ను 100 మంది దూషించిన మళ్ళీ నేను తిరిగి దూషించను. నా ఆత్మ, నా ఆత్మీయత. నన్ను 100 మంది తీర్పు తీర్చిన మళ్ళీ నేను తీర్పు తీర్చాను. ఎందుకంటే నేను తీర్పు తీరుస్తే మళ్ళీ నేను తీర్పులోకి వెళ్తాను. నేను తీర్పు తీరుస్తే నేను ఆ నరకంలోకి వెళ్తాను. నేను తీర్పు తీరుస్తే దేవుడి యొక్క కృపను పొందుకోలేను. నేను తీర్పు తీరుస్తే నా ఆత్మను, నా ఆత్మీయతను పోగొట్టుకుంటాను. సో అందుకే ఇలా మనం కాపాడుకోవాలి. సో నువ్వు ఏ కొలతతో ఇతరులను కొలుస్తున్నావో అదే కొలతతో నీకు కొలవబడును. అర్థమవుతుందా అండి? సో ఇలా నువ్వు హ్యాండిల్ చేయాలి. అంటే అవతలుడు నిన్ను ఏమన్నానని నువ్వు మౌనంగా ఉండు. అవతలుడు నిన్ను ఏమన్నా విమర్శించని మౌనంగా ఉండు. అవతలుడు ఏమన్నా దూషించని మౌనంగా ఉండు. భరించు, సహించు. అప్పుడే నీ ఆత్మను కాపాడుకుంటావు. అప్పుడే నీ ఆత్మీయతను కాపాడుకుంటావు. అప్పుడే నీ యొక్క మనస్సుని కాపాడుకుంటావు. అప్పుడే నీ యొక్క బలాన్ని కాపాడుకుంటావు. నీ ఆత్మీయతను కాపాడుకుంటావు. సో అర్థమవుతుందా అండి? సో డోంట్ జడ్జ్ ఎనీబడీ. ఇది చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది దగ్గర ఇది జడ్జిమెంట్ స్పిరిట్, ఇది ఒక స్పిరిట్. మనం తీర్పు తీర్చేలాగా అపవాది అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి తీర్పు తీర్చేలాగా చేస్తుంటా అంటాడు. వద్దండి, వాళ్ళ పాటలేదో పాడుకుంటారు. వాళ్ళ ఇష్టము. నువ్వెందుకు తీర్పు తీర్చడం? వాళ్ళ వాళ్ళ వాక్యం మీద వాళ్ళు చెప్పుకుంటారు. అది వాళ్ళ ఇష్టము. నువ్వెందుకు తీర్పు తీర్చడం? ఆ దైవజనుడు ఏదో ఆయన సేవ ఏదో ఆయన జ్ఞానం చొప్పున సేవ చేస్తుంటాడు. నువ్వెందుకు తీర్పు తీర్చడం? ఆ విశ్వాసి ఏదో వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ప్రయత్నమే చేసుకుంటారు. నువ్వెందుకు తీర్పు తీర్చడం? ఆ అన్యుడు వాళ్ళ దేవుళ్ళను వాళ్ళని పూజించుకుంటారు. నువ్వెందుకు తీర్పు తీర్చడం? అర్థమవుతుందా? ఆ రాజకీయ నాయకుడు ఆ పెద్ద పదవి కోసం ఎన్నో ఎన్నో ప్రణాళికలు వేస్తాడు. ఎన్నో తప్పుడు ప్రామిసులు వేస్తాడు. నువ్వెందుకు తీర్పు తీర్చడం? సో మనందరినీ తీర్పు తీర్చేవాడు యేసు ప్రభువారు ఉన్నాడు. సో ఆ ప్రభు గారి యొక్క తీర్పు నిత్యము. ఆయన తీర్పే సత్యము. కాబట్టి ఆయన తీర్పుకి ఎవరు తప్పించుకోలేరు. ఆయన తీర్పుకి ఎవరు కూడా హ్మ్, తప్పించుకోలేరు. ఆయన తీర్పే సరైనది. సో అర్థమవుతుందా అండి? అందుకే డోంట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. డోంట్ పొల్యూట్ యువర్ సెల్ఫ్. నీ ఆత్మను నువ్వు పొల్యూట్ చేసుకోకు. నీ ఆత్మను నువ్వు కరెక్ట్ చేసుకోకు. ఎందుకంటే రేపు నువ్వు తీర్పు తీర్చావనుకో, రేపు రో- రేపు జడ్జిమెంట్ డే రోజు ఉంటది. మనందరికీ తీర్పు తీర్చే రోజు ఉంటది. అప్పుడు దేవుడు ఈ లెక్కలన్నీ అడుగుతాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? నిన్ను ఎవరైనా తీర్పు తీర్చారంటే వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నట్టు. నువ్వు ఎవరిని తీర్పు తీర్చక ఉన్నావంటే నువ్వు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. అపవాది ఏం చేస్తాడంటే నిన్ను తీర్పు తీర్చేలాగా చేసి నీకు ఆ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి నువ్వు అందరిని విమర్శించేలాగా, నువ్వు అందరిని దూషించేలాగా, నువ్వు అందరిని తీర్పు తీర్చేలాగా ఆ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి నీ ద్వారా తప్పు వచ్చేలాగా, నీ నోటి నుంచి తప్పుడు మాటలు వచ్చేలాగా తయారు చేస్తాడు. సో ఇక్కడ నువ్వు కాపాడుకోవాలి. అర్థమవుతుందా అండి? నేను చెప్తున్నాను కదా. ఈ రోజు నుంచి మీరు ఒకటే అనుకోండి, ఇది నా ఆత్మ, ఇది నా ఆత్మీయత, నేనే కాపాడుకోవాలి. మీ భర్త మీ ఆత్మను కాపాడలేరు. మీ భార్య మీ ఆత్మను కాపాడలేరు. మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు ఎవ్వరు కూడా మీ ఆత్మను, మీ ఆత్మీయతను కాపాడుకోలేరు. నీ క్రియల వల్లనే నువ్వు ఆత్మను కాపాడుకోగలుగుతావు. నీ క్రియల చొప్పుననే నువ్వు ఆత్మీయతను కాపాడుకోగలుగుతావు. రేపు పరలోక రాజ్యముకు వెళ్ళేది కూడా నీ క్రియల చొప్పుననే. నీ భర్త మంచి చేస్తే నీ భర్త పైకి వెళ్తాడు. నువ్వు మంచి చేస్తే నువ్వు ఆ ఎత్తబడే గుంపులో ఉంటావు. లేకపోతే మన పిల్లలు బాగుంటే వాళ్ళు ఉంటారు.
మనము బాగుంటే మనం ఉంటాం. సో చూసారండి, ఇక్కడ మన పిల్లల ఆత్మీయతను కూడా కాపాడలేం, కాకపోతే గైడ్ చేయగలుగుతాం. నాన్న ఇలా చేయొద్దు, ఇలా చేస్తే నువ్వు పరలోక రాజ్యానికి రాలేవు, ఇలా మాట్లాడితే పరలోకానికి రాజ్యానికి రాలేవు, ఎవరేమనుకున్నా కూడా నువ్వు మళ్ళీ తిరిగి విమర్శించొద్దు, తిరిగి దూషించొద్దు అని మనం ఇలా గైడ్ చేయొచ్చు. తర్వాత వాళ్ళ క్రియల చొప్పుననే వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే రెప్పపాటు సమయంలో మొత్తం మారిపోతుందమ్మా. మనం ఇలాగే కూర్చుంటాం కదా, టక్కున ఇలాగే లేస్తాము. అది ఎవరు లేస్తారో ఎవరు ఉంటారో కూడా తెలియదు. అప్పుడు మనం కూడా చూసుకోవడానికి, వెనక తిరిగి చూసుకోవడానికి కూడా ఉండదు. నా భార్య నాతో వచ్చిందా, నా పిల్లలు నాతో వచ్చారా, నా సంఘము నాతో వచ్చిందా, నా తల్లిదండ్రులు నాతో వచ్చారా, నా అక్క చెల్లెలు నాతో వచ్చారా. సో ఇట్లా చూసుకోవడానికి కూడా ఉండదు. సెకండ్ లో మారిపోతుంది. ఇక్కడది ఏదిగా గుర్తుండదు, ఇక్కడ ఏది కూడా ఏంటిది, ఏది కూడా మనకు జ్ఞాపకంలోకి ఉండదు, ఏది కూడా మనకు ఆలోచనలో కూడా ఉండదు. సో అలాగే మనము ట్రావెల్ అయిపోతాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు అర్థం చేసుకోండి, వాక్యాన్ని చాలా డెప్త్ గా అర్థం చేసుకోండి. ఇది హై లెవెల్ ఆఫ్ అనాయింటింగ్, హై లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అన్నట్టు. ఇంకా అత్యధికమైన స్పిరిచువల్ లైఫ్ లోకి మనం వెళ్తున్నాము. ఇప్పుడు యేసు ప్రభు వారు చూడండి, ఆయనను విమర్శించినా మళ్ళీ తిరిగి విమర్శించలేదు, దూషించినా తిరిగి మళ్ళీ దూషించలేదు. అందరూ కూడా ఏంటిది, అందరూ కూడా ఇతను సిలువ వేయండి దొంగ అన్నారు, అయినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉండి నవ్వాడు, మౌనంగా ఉండి నమ్మాడు. అంతేగాని తిరిగి కంప్లైంట్ చేయలేదు. ఆయన గురించి ఆయన మార్కెటింగ్ చేసుకోలేదు. సో అలాగే కాపాడుకున్నాడు. సో అలాగే కాపాడుకొని పరలోక రాజ్యంలో నివసిస్తున్నాడు. సో అలాగే మనం కూడా మన ఆత్మను, మన ఆత్మీయతను అలాగే కాపాడుకోవాలి. ఇప్పుడు ఆయన ఇస్కరియోతు యూదా దొంగ అని తెలిసి కూడా మళ్ళీ ఆయన గురించి ఎక్కడ చెప్పలేదు. సో మీలో ఒకరు పట్టిస్తాడు అని హింట్ ఇచ్చాడు అంతే, నన్ను పట్టిస్తాడన్నాడు. అప్పుడు ఇస్కరియోతు యూదా నేనే నా ప్రభు అంటే ఆయన కూడా నువ్వు అని అనలేదు, నీవన్నట్టేనే అన్నాడు. సో అంత ఆత్మను కాపాడుకున్నాడు, అంత ఆత్మీయతను కాపాడుకున్నాడు. సో అలా మనము ఆ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లోకి, ఆ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ లోకి వెళ్ళాలి. సో మనకు కామన్ అయిపోయింది, అంటే ఉంటదండి మనకు కూడా, ఎవరైనా మనం దూషించే మనం కూడా తిరిగి దూషించాలనిపిస్తుంది, విమర్శిస్తే తిరిగి విమర్శించాలనిపిస్తుంది. కానీ మనకు తెలియదు ఇక్కడ మన ఆత్మీయతను పాడు చేసుకుంటున్నామని. సో నువ్వు ఏ కొలత చొప్పున నువ్వు ఇతరులను కొలుస్తావో అదే నీకు కొలవబడుతుంది. అందుకే అవతల నిన్ను ఎంతన్నా కొలవనియండి, అది వాళ్ళ కర్మ. ఒకరు నీ జోలికి వచ్చారంటే వాళ్ళ టైం బ్యాడ్ ఉన్నది అనుకోండి, ఒకరు నిన్ను విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారంటే వాళ్ళ టైం వచ్చింది అనుకోండి, నువ్వు తిరిగి విమర్శించి దూషించి ఆ బురదలోకి దిగక. అర్థమవుతుందా అండి? ఒకరు విమర్శించి దూషించి అన్యాయం మోసం చేసే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి రాలేదు. వాళ్ళంతా కూడా వాళ్ళంతా నరకానికి వెళ్తారు. ఆ నరకానికి వెళ్ళే వ్యక్తులతోటి నువ్వు పొత్తు పెట్టుకొని, నువ్వు పోటీ పెట్టుకున్నావంటే నువ్వు కూడా అలా అందులోకి వెళ్తావు. అర్థమవుతుందా అండి? సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ ఆత్మ నువ్వే కాపాడుకోవాలి. నీ భర్త కాపాడలేదు, నీ భార్య కాపాడలేదు, నీ పిల్లలు కాపాడలేదు, మీ తల్లిదండ్రులు కాపాడలేదు. సో ఎవరి ఆత్మ వాళ్ళదే, ఎవరి ఆత్మీయత వాళ్ళదే. ఇక్కడ మాత్రము ఎవరిది పని చేయదండి. ఇప్పుడు మనం తండ్రిగా నేను సంపాదించాను, నా పిల్లలు, నా భార్య ఏంటిది కూర్చొని తినొచ్చు, ఆ హక్కు ఉంటది. అలాగే ఆత్మీయ విషయంలో అలా కాదు. ఇప్పుడు నేను ఆత్మీయంగా నేను ఎదిగాను, ఆత్మలో ఎదిగాను, వాక్యంలో ఎదిగాను, దేవుళ్ళు ఎదిగాను. రేపు రెండో రకాల సమయంలో నా క్రియలను బట్టే. ఇప్పుడు నేను ఎదిగాను కదా అని నా భార్య పిల్లలు వస్తారా? అలా ఉండదు. సో లేదు, వాళ్ళు బాగున్నారు, నేను ఎదగలేదు అనుకోండి, వాళ్ళ బాగుబట్టే వాళ్ళు వెళ్తారు. ఎవరిదైనా కూడా ఈ ఆత్మీయ జీవితంలో అంతే అండి. ఇప్పుడు నువ్వు బిజినెస్ లో ఒకరు కష్టపడి నలుగురు తినొచ్చు, పర్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ లో ఫాదర్ కష్టపడి మిగిలిన నలుగురు ఉన్న 10 మంది ఉన్నా కూడా తినొచ్చు, అది అర్హత ఉంటది. కానీ ఆత్మీయ జీవితంలో అలా ఉండదండి. ఎవరి ఆత్మీయత, ఎవరి ఆత్మ, ఎవరి బలము, ఎవరి విశ్వాసము వాళ్ళనే కాపాడుతుంది. సో వాళ్ళనే రక్షిస్తుంది. నీ కంటిలోనున్న దూలము నెంచక. సో చూడండి, మనం ఎప్పుడైనా కూడా నీ ఆత్మను నువ్వు కాపాడుకో, నీ తప్పులను నువ్వు కరెక్ట్ చేసుకో. నీ కంటిలోనున్న దూలము నెంచక, నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు చూచుటే ఎలా. నీలో ఉన్న తప్పులను, నీలో ఉన్న పొరపాట్లను, నీలో ఉన్న ఆత్మీయతను నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. ఓకే, డోంట్ కరెక్ట్ యువర్ నైబర్స్. ఎవరిని కూడా నువ్వు కరెక్ట్ చేయడానికి వెళ్ళకు. ఎందుకంటే నువ్వు వాళ్ళని కరెక్ట్ చేయడం కంటే ముందు నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా చూసుకో. సో ఇక్కడ చాలా మంది కూడా తప్పు చేస్తారు. ఎవరి వీపు వాళ్ళకు కనపడదు, ఎవరి వీపు వాళ్ళకు అందదు. అలాగే మన తప్పులు, మన పొరపాట్లు మనకు తెలియదు. సో ఎంతసేపు మన అందరికి ఒక నేచరు,
వాళ్ళ తప్పులు, వాళ్ళ పొరపాట్లు. అది వాళ్ళకేం కాదండి. మనకే రిస్క్ లో ఉంటుంది. అందుకే నీ కంటిలోనున్న దూలము నెంచక, నీ సహోదరుని కంటిలోనున్న నలుసు చూచుట ఎలా? నీలో ఉన్న తప్పులను, నీలో ఉన్న పొరపాట్లను, నీలో ఉన్న దోషాలను నువ్వు కడుక్కో, నువ్వు కాపాడుకో. ఎందుకంటే నీ కంటిలో ఉన్న దూలము చూసుకుంటే నీ కళ్ళే తేటగా కనపడతాయి. తీసేసుకుంటే నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పుటటే ఎలా? అంటే మన లోపలనే 100 తప్పులున్నాయి, మన లోపలనే 100 పొరపాట్లున్నాయి, మన లోపలనే చాలా పాపాలున్నాయి, చాలా దోషాలున్నాయి. మనం ఇతరులను అనడం ఎలా? అది కరెక్ట్ కాదు కదా. సో అందుకే నీ ఆత్మను నువ్వు చెక్ చేసుకో. సో చెక్ విత్ యువర్ సెల్ఫ్, చెక్ విత్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు 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 నా బ్లడ్ తీస్తే నాలో బీపీ ఎంత ఉందో, నాలో షుగర్ ఎంత ఉందో వస్తుంది. కానీ ఇప్పుడు మీలో ఉన్న బీపీ, మీలో ఉన్న షుగర్ నాకు వస్తుందా? రీడింగ్ వస్తుందా? రాదు కదా. ఎవరు బ్లడ్ తీస్తే వాళ్ళ బ్లడ్ లోనే షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, లివర్ ఎలా నడుస్తుంది, కిడ్నీ ఎలా నడుస్తుందో వాళ్ళ బ్లడ్ ని బట్టే వాళ్ళ రిపోర్ట్స్ వస్తాయి. కానీ ఒకరి బ్లడ్ ని బట్టి ఒకరికి రిపోర్ట్ వస్తాయా? రావు కదా. అందుకే నీ తప్పులు, నీ పొరపాట్లు, నీ దోషాలను బట్టే నువ్వు శిక్షకు అనుభవించాల్సి వస్తుంది. నీ మంచితనాన్ని బట్టి, నీ మానవత్వాన్ని బట్టే నువ్వు నువ్వు ఆ నిత్య రాజ్యంలోకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవ్వరు చేసేది ఏం లేదమ్మా. ఈ విషయంలో ఒక ఉద్యోగ విషయంలో ఫేవర్ చేయొచ్చు, బిజినెస్ విషయంలో ఫేవర్ చేయొచ్చు, కానీ ఈ ఆత్మ విషయంలో, ఆత్మీయ విషయంలో ఎవరికి వాళ్ళే ఫేవర్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరికి వాళ్ళే రక్షించుకోవాలి. నీ కంటిలోనున్న దూలం ఎంచక, అంటే నీలో ఉన్న మిస్టేక్స్ ని నువ్వు ఐడెంటిఫై చేయక, నీ సహోదరుని కంటిలో నలుసు చూచుటేలా, ఇతరుల మిస్టేక్స్ ని చూచుటేలా, నువ్వు నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడకుండా ఇతరుల ఆత్మీయతను నువ్వు ఎలా కాపాడుతావు, ఎలా కాపాడగలుగుతావు, ఎలా కాపాడాలని ఆలోచిస్తావు? ఎందుకంటే ఫస్ట్ నువ్వు కరెక్ట్ లేవు. నువ్వే నరకానికి వెళ్తావో పరలోకానికి వెళ్తావో గ్యారెంటీ లేదు. వాణ్ణి నువ్వు నరకానికి వెళ్తావా అని అనడం ఎలా? అర్థమవుతుందా అమ్మా? జస్ట్ అందుకే బైబిల్ ఒకటే చెప్తుంది, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో. అంతేకాని ఎవరిని కరెక్ట్ చేయబోక, ఎవరిని మార్చక. సో నువ్వు ప్రార్థించి వదిలేసే దేవుడికి. సో అందుకే ఇది నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయమని చెప్పునేలా. సో నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే ఇతరులను నన్ను, కానీ వీల్ నెవర్ బి పర్ఫెక్ట్. అర్థమవుతుందండి? నెవర్ బి పర్ఫెక్ట్, వి విల్ బి నెవర్ బి పర్ఫెక్ట్. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఒకడు ఒకరు తీర్పు తీర్చున్నారంటే వాళ్ళకు ప్రాబ్లం అది. ఒకరి కంటిలో దూలం ఉన్నదంటే వాళ్ళ కళ్ళే సరిగా కనపడవు. అందుకే చెప్తున్నాను, ఎవరు ఎన్నన్నా పోనివ్వండి, ఎవరు ఎన్నన్నా మాట్లాడనివ్వండి, ఎవరు ఎన్నన్నా ఆలోచించనివ్వండి, ఎండ్ ఆఫ్ ది డే నీ క్రియల చొప్పునే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. సో అపవాది ఏం చేస్తున్నాడంటే నిన్ను ఆ అట్మాస్ఫియర్ కి తీసుకొస్తాడు. నువ్వు కూడా ఆ తప్పులో పడేలాగా, నువ్వు కూడా ఆ పాపంలో పడేలాగా, నువ్వు కూడా ఆ దోషంలో పడేలాగా చేస్తాడు. ఇప్పుడు ఒకడు ఉంటాడు, అయ్యో నా ఫ్రెండ్ తాగుతున్నాడు కదా, నేను తాగితే తప్పేంటి? వాడు తాగుతున్నాడు అంటే అయిపోయింది, వాడు చెడిపోయాడు. సో మనం తాగుతున్నామని మళ్ళా ప్రేరేపణ కలిగితే మనం కూడా చెడిపోయిన అవుతాం. వాడు తాగితే తాగనివ్వండి, నేను తాగను. వాళ్ళు మాట్లాడితే మాట్లాడనివ్వండి, నేను మాట్లాడను. వాళ్ళు తీర్పు తీరిస్తే తీరని, నేను తీయను. వాళ్ళు వ్యభిచారానికి వెళ్తే వెళ్ళనివ్వండి, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే పెట్టుకోనివ్వండి, నేను పెట్టుకోను. అమ్మో, నేనేమైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే నా ఆత్మీయత పాడైపోతుంది. అమ్మో, నేను త్రాగుతున్న వ్యసనానికి వెళ్తే నా ఆత్మ నా శరీరం పాడైపోతుంది. ఇప్పుడు వాడు తాగుతున్నాడు, వాడికి లివర్ పాడైతుంది ఏదో ఒక రోజు. తాగే వాళ్ళకు లివర్ పాడైపోతుంది ఏదో ఒక రోజు. అలాని వాడు తాగుతున్నాడని నువ్వు ప్రేరేపించి తాగేవనుకో, నీ లివర్ పాడైపోతుంది. సో అర్థమవుతుందా? ఇక్కడ లివర్ గురించి మాత్రమే కాదు, శరీరం మాత్రమే కాదు, ఆత్మ గురించి కూడా మాట్లాడుతున్నాను. సో నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయమని చెప్పునేలా. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకొనుము. వేషధారి అంటే నటించేవాడా? ఫస్ట్ నీ ఆత్మను కాపాడుకోరా, నీ ఆత్మీయతను కాపాడుకో. వాళ్ళకేదో నీతులు చెప్పబోతున్నావు, వాళ్ళకేదో నువ్వు నీతులు వల్లించబోతున్నావు. ఫస్ట్ నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా చూసుకో. నువ్వు కరెక్ట్ గా ఉన్నావా, రైట్ గా ఉన్నావా లేదా చూసుకో. మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసుని తీసివేయటకు నీకు తేటగా కనపడును. సో ఇతరులను మనం విమర్శిస్తున్నాము, ఇతరులను దూషిస్తున్నాము, ఇతరుల తప్పులను, పొరపాట్లను, దోషాలను మనం అంటున్నాము. కానీ మన లోపల ఎన్ని తప్పులు ఉన్నాయో మనకు తెలియదు, మన లోపల ఎన్ని పొరపాట్లు ఉన్నాయో మనకు తెలియదు. సో నువ్వు ఇతరులను తీర్పు తీరుస్తున్నావు. సో నీ లోపల అందుకే తీర్పు నీకు నువ్వు తీర్చుకో. నీ తప్పులను నువ్వు ఐడెంటిఫై చేసుకో. ఆల్వేస్ ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందండి? మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి.
బైబిల్ అదే సెలవిచ్చింది. బైబిల్ బుక్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? నువ్వు ఇది చదువుకొని నిన్ను నువ్వు మార్చుకో. నిన్ను నువ్వు మార్చుకో. నీ కుటుంబాన్ని మార్చుకో. సో అర్థమవుతుందా అండి? సో ఇలా డీల్ చేయాలి. ఈ మన ఆత్మీయ లైఫ్‌ని ఇలా డీల్ చేయాలి. ఇప్పుడు నువ్వు నివసిస్తున్న ఆఫీస్‌లో కావచ్చు, నువ్వు నివసిస్తున్న గృహం దగ్గర కావచ్చు, నీ చుట్టుపక్కన వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడారు అని తెలిసిందనుకోండి, నవ్వి వదిలేసేయి. అప్పుడు నీ ఆత్మ, నీ ఆత్మీయతను కాపాడుకున్నట్టు. లేదు ఆమె నా 10 మంది దగ్గర చెప్పిందా? అయితే నేను 20 మంది దగ్గరే చెప్తాను. అప్పుడు నీ ఆత్మతను, నువ్వు ఆత్మీయతను పాడు చేసుకున్నట్టు. అందుకే నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. నీ మంచితనాన్ని నువ్వు కాపాడుకో. సో నీ యొక్క వాడు చెడ్డవాడు అయిపోయాడు. నువ్వు వాళ్ళని చూసి నువ్వు చెడ్డదానిగా కాకు. అర్థమవుతుందండి. రేపు నీ నీ క్రియల చొప్పుననే నీకు ప్రతిఫలం ఉంటుంది. అప్పుడు అనొచ్చు, ప్రభువా మరి వాళ్ళు చెడు చేశారు కదా! మరి నేను చేశాను. దాంట్లో తప్పేముంది అని అనవచ్చు. అప్పుడు వాళ్ళు వాళ్ళు నశించిపోయారు. వాళ్ళు నశించిపోయినోళ్ళని చూసి నువ్వు కూడా నశించిపోయావని దేవుడు అంటాడు. వాళ్ళు నశించిపోయినా నువ్వు నశించిపోవద్దు. వాళ్ళు చెడిపోయినా నువ్వు చెడిపోవద్దు. వాళ్ళు అన్యాయమైనా నువ్వు అన్యాయం కావద్దు. వాళ్ళు విమర్శించినా నువ్వు విమర్శించొద్దు. సో వాళ్ళు దూషించినా వాళ్ళు దూషించొద్దు. సో నిన్ను నువ్వు కాపాడుకో. అర్థమవుతుందా అండి? ఈ ఆత్మీయ పోరాటంలో నీ ఆత్మను నువ్వే కాపాడుకోవాలి. నువ్వు మంచిగా ఉంటే నీ మంచితనాన్ని బట్టి, నీ క్రియలను బట్టే నువ్వు పరలోకానికి వెళ్తావు. అంతేగాని నీ మంచితనాన్ని బట్టి నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త రారు. అర్థమవుతుందా అండి? వాళ్ళు కూడా మంచిగా ఉండి, వాళ్ళు కూడా క్రియల చొప్పున, వాళ్ళు కూడా నీతిగా, నిజాయితీగా ఉంటే వాళ్ళ క్రియల చొప్పున వాళ్ళు వెళ్తారు. అర్థమవుతుందా అండి? అందుకే ఎత్తబడే గుంపులో ఎవరి సావాసాన్ని బట్టి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను. నేను బాగుంటున్నాను. అలానే దాన్ని బట్టే నా పిల్లలు వస్తారా? నా సేవను బట్టి నా లేదు. వాళ్ళ 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 యొక్క క్రియలను బట్టి, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మంచితనాన్ని బట్టి, వాళ్ళ యొక్క సద్గుణాలను బట్టి వాళ్ళు వస్తారు. సో అర్థమవుతుందా అండి? సో భర్త ఎంత మంచిగా ఉండని, భార్య బాలేదనుకోండి, భర్తనే వెళ్ళిపోతాడు. సో భార్య ఎంత బాగున్నది, సో భర్త బాలేడనుకోండి, భార్యనే వెళ్ళిపోతది పరలోకానికి. సో ఆమె ఆత్మ ఆత్మీయతను కాపాడుకున్నట్టు అవుతుంది. అర్థమవుతుందా అండి? అందుకే ఈ జాగ్రత్తగా వినండి. ఇట్స్ అండర్‌స్టాండ్ ద డెప్త్ ఆఫ్ థిస్ మెసేజ్. ఈ మెసేజ్ యొక్క మీనింగ్‌ని, ఇంటర్‌ప్రిటేషన్‌ని అర్థం చేసుకోండి. సో అర్థమవుతుందా అండి? సో మనకుంటది, ప్రేమ ఉంటది. పిల్లల మీద ఉంటది, తల్లిదండ్రుల మీద ఉంటది, అన్నదమ్ముల మీద ఉంటది, అక్క చెల్లె అందరూ పరలోకానికి రావాలనే కోరుకుంటాము. సో అందరూ రావాలని కోరుకుంటాము. సో అందరం కూడా పరలోక రాజ్యంలో నివసించాలని ప్రార్థించుకోవాలి. కానీ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏ పార్టీ కరెక్ట్ గా ఉన్నావు? నువ్వు ఏ పార్టీ రైట్ గా ఉన్నావు అని ముందరికి సాగుతూనే ఉండాలి. మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయటకు నీకు తేటగా కనపడును. సో మిమ్మును హింసించి వారిని దీవించుడి. రోమీలకు రాసిన 12వ అధ్యాయం 14వ వచనం. మిమ్మును హింసించి వారిని దీవించుడి. దీవించుడు గాని శపింపవద్దు. లెట్ మీ హ్యాండిల్ దీస్ వర్డ్స్. ఇప్పుడు నిన్నొకరు శపించారు. నువ్వు దీవించావనుకో మంచివాడివి అయిపోతావు. సో నీ ఆత్మను నువ్వు కాపాడుకున్న వాడివవుతావు. నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకున్న వాడివవుతావు. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకున్న వాడివవుతావు. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవవుతావు. ఇప్పుడు వాడు శపించాడు. మళ్ళీ తిరిగి నువ్వు శపించావనుకో, ఇక్కడ ఎవరు ప్రాబ్లంలో పడుతున్నట్టు? మనమే ప్రాబ్లంలో పడుతున్నట్టు. ఇప్పుడు మనం ఏమవుతున్నాం? ఒకరిని శపించి మనము శాపగ్రస్తులం అవుతున్నాము. ఒకరిని దీవించి నువ్వు పుణ్యాత్ముడు అవుతున్నావు. ఒకరు మనల్ని శపిస్తున్నారంటే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. అర్థమవుతుందా అండి? సో మిమ్మును హింసించి వారిని దీవించుడి. దీవించుడు గాని శపింపవద్దు. శపించద్దు. ఎవరిని కూడా శపించద్దు. ఎందుకంటే ఇలా నీ ఆత్మను కాపాడుకోవాలి. అపవాది అలా చేస్తాడు. నిన్ను 10 మంది ద్వారా శపించేసి నువ్వు కూడా తిరిగి శపించేలాగా ప్రేరేపిస్తాడు అపవాది. అలా తిరిగి శపించావంటే అప్పుడు నీ ఆత్మను, నీ ఆత్మీయతను పాడు చేసుకున్న వాడవై, అప్పుడు నీ నోటి ద్వారా తప్పు చేసిన వాడవుతావు. సో ఇలా ఉంటదండి. యాక్చువల్‌గా అయితే నిజంగా బైబిల్ చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది ఎలా బ్రతకాలి అనేది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి బైబిల్‌లో ఈ సరిగా వాక్యాలు మనకు తెలియక, బైబిల్ చదువుకోలేక, బైబిల్‌లో వాక్యాలు అర్థం కాక మనకేమైందంటే, అరే! వాళ్ళు మనల్ని ఒక మాట అన్నారు కదా! నేను 2 మాటలు అంటే వాడు నా జోలికి రాడు. లేతే వాడు 4 మాటలు అన్నాడు కదా! నేను మాట పడితే వాడు మళ్ళా తిరిగి నన్ను మాట అన్నాడు అని మళ్ళీ మనం తిరిగి 5 మాటలన్నాం, 6 మాటలన్నాం, 10 మాటలన్నాం. కానీ అర్థం కాలేదు మనకి. ఎన్ని రోజులు అర్థం కాలేదు. వాళ్ళు అంటున్నారని మనం అని వాళ్ళని నోరు మూపించాం కానీ మన ఆత్మ, మన ఆత్మీయత పాడైపోయిందని అర్థం కావట్లేదు. సో వాడు శపించాడా? అయితే మనం తిరిగి శపించాము. సో దానివల్ల మన మన
ఆత్మీయత పాడైపోయింది, పొల్యూట్ అయిపోతుంది, కరెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందండి. సో దేవుడు అడుగుతాడు, అయ్యా ప్రభు వాళ్ళు శపించారు కదా, అందుకే నేను శపించాను అంటాడు. నా దేవుడు అదే అంటాడు, వాళ్ళు గడ్డి తిన్నారు కదా, నువ్వు కూడా గడ్డి తింటావా అని అంటాడు. వాళ్ళు శపించారు, నువ్వు దీవించాల్సిందే, నువ్వు దీవించి పరలోకానికి రావాల్సిందే. వాడు శపించాడు కాబట్టి వాడు నరకానికి వెళ్ళాడు. సో నువ్వు దీవించావు కాబట్టి పరలోకానికి రావాల్సిందే అంటాడు దేవుడు. సో అర్థమవుతుందా అండి? సో డీల్ దిస్ కేసెస్, ఇలాంటి కేసెస్ మన డే టు డే యాక్టివిటీస్ లో ఎలా డీల్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్స్ ని. సో మిమ్మల్ని హింసించి వారిని దీవించని, మనల్ని హింసిస్తుంటా అంటారు, మాటలు ఏదో ఒక మాటలు అంటుంటా అంటారు. సో మనకు కూడా తిరిగి అనాలనిపిస్తుంది, అంటేనే కొంచెం తృప్తిగా అనిపిస్తుంది, మన ఈగో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. కానీ అక్కడ అనకుండా నువ్వు ఆ మౌనం వహించావంటే అప్పుడు నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకున్న వాడివి అవుతావు. నిన్ను హింసించే వాళ్ళను శపించావు, నిన్ను హింసించే వాళ్ళను నాశనం కోరుకున్నావు అంటే నీ లోపల ఆ నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంటా ఉంటది, ఆ నెగిటివ్ థాట్స్ జనరేట్ అవుతుంటా ఉంటాయి, ఆ నెగిటివ్ మైండ్ సెట్ జనరేట్ అవుతుంటా ఉంటది. సో అర్థమవుతుందండి. ఇప్పుడు యేసు ప్రభు వారిని ముందట పెట్టి పాపవాది ఆయనను అన్నాడా లేదా? వేల మంది ముందు ఇతను దొంగ, ఇతని దొంగ, ఆయనను సిలువ వేయండి, ఇతను సిలువ వేయండి అన్నారు. అయినప్పుడు ఆయన మౌనంగా వహించాడు. సంతోషించు వారితో సంతోషించడి. సో కొంతమందికి ఒకరు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు బాధపడుతుంటా అంటారు, కొంతమందికి ఒకరు ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు దుఃఖపడుతుంటా అంటారు, కొంతమంది ఏడుస్తున్నారంటే కొంతమందికి సంతోషం వేస్తుంది. సో అలా ఉండద్దు, ఆ మనస్తత్వం ఉండదు. ఒకరికి నిజంగా సంతోషం ఉంది, ఒకరికి నిజంగా ఆనందంగా ఉంది అంటే నువ్వు కూడా వాడితో పాటు సంతోషించు, నువ్వు కూడా వాడితో పాటు ఆనందించు. చాలా మందికి ఒక ఇల్లు కొనుక్కున్నారంటే చాలా మంది 90% పీపుల్ వాళ్ళ మనసు కలుపుకో అంటది. ఒకరు ఒక బంగారం కొనుక్కున్నారంటే 90% పీపుల్ వాళ్ళ మనసులో ఒక అసూయ వచ్చేస్తుంది, వాళ్ళకు గర్వం వచ్చేస్తుంది, లేకపోతే బాధ వచ్చేస్తుంది. నో, వాడు సంతోషంగా ఒక బంగారం కొనుక్కున్నాడు, నువ్వు సంతోషపడు. వాడు సంతోషంతో ఒక కారు కొనుక్కున్నాడు, నువ్వు సంతోషపడు. ఇప్పుడు ముగ్గురు గర్భిణీ లేని స్త్రీలు ముగ్గురు ప్రార్థించారు, ఒకరికి గర్భఫలం వచ్చింది అనుకో, మిగిలిన ఇద్దరికి అసూయ వచ్చేస్తుంది, నాకు రాలేదని బాధపడతా అంటారు. బాధపడద్దు, వాళ్ళకు వచ్చిందని సంతోషించు. సో అర్థమవుతుందా అండి? ఏడ్చు వారితో ఏడుడి, ఒకనితో ఒకడు మనసుతో కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గుట వాటి యందు ఆసక్తులే ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. చూసారా అండి? ఏడుపు వారితో ఏడుబడి. ఇప్పుడు ఒకరు ఒకరు బంగారం పోగొట్టుకున్నారు, కొంతమందికి సంతోషం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు పోగొట్టుకున్నారు కాబట్టి. ఒకడు ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాడు, కొంతమందికి సంతోషం అవుతుంది, అరే వాడు సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాడు మంచిగా అయిందంటారు. ఒకడికి జాబ్ రాలేదు, సో వాడికి సంతోషం అవుతుంది, అరే వీడికి మంచిగా అయింది, జాబ్ రాకపోవడం బెస్ట్, వీడికి పొగరు వంగుతుంది అంటారు. సో అలా ఈ లోకం ఎలా తయారైందంటే ఒకడు సంతోషంగా ఉంటే వీడు ఏడుస్తాడు, ఒకరు ఏడుస్తే వీడు సంతోషంగా ఉంటాడు. సో అలా ఇది ఏంటంటే సైకోయిజం అంటారు, సైకోయిజం. వాడు దుఃఖంతో ఉన్నాడా, నువ్వు కూడా వాడితో పాటు దుఃఖంలాగా ఉండు, నటించమాక. వాడు సంతోషంలో ఉన్నారా, నువ్వు కూడా వాళ్ళతో పాటు సంతోషించు. సో నీకొచ్చే టైంకి నీకు వస్తుంది, నీకొచ్చే సమయానికి నీకు వస్తుంది. ఒకరు బాగుపడ్డారని నువ్వు బాధపడకు, ఒకరు బాగుపడలేదని నువ్వు సంతోషించక. హెచ్చువారితో ఏడుగుడి. సో ఒకనితో ఒకడు ఏక మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులే ఉండుడి. మీకు మూరే బుద్ధిమంతుడు అనుకోవద్దు. చూసారా అండి? మనం ఎక్కువగా కూడా మనల్ని మనము తగ్గించుకోవాలి. మీకు మూరే బుద్ధిమంతులు అనుకోవద్దు. మనము కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు అండి, గుర్తు పెట్టుకోండి, అది చాలా ప్రమాదం. మనము జ్ఞానిమని, మనము కరెక్ట్ అని, మన బుద్ధిమంతులమని, మనము నీతిగా నిజాయితీగా ఉన్నామని అనుకోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు వారానికి క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నావు, నువ్వు క్రమం తప్పకుండా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు, క్రమం తప్పకుండా ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, నువ్వు క్రమం తప్పకుండా దశమ భాగాలు ఇస్తున్నావు, నువ్వు క్రమం తప్పకుండా నువ్వు బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థనలు చేసుకుంటున్నావు, అయినా కూడా నీకు నువ్వు బుద్ధిమంతుడు అనుకోవద్దు. అయినా కూడా నువ్వు దేవుడి దృష్టికి ఎక్కడో ఒక దగ్గర నీ డే టు డే యాక్టివిటీస్ లో ఎక్కడో ఏదో ఒక దగ్గర మిస్టేక్ చేస్తుంటా అంటావు. ఎందుకంటే నీ తప్పులను నువ్వు ఐడెంటిఫై చేసుకొని, రెక్టిఫై చేసుకొని, మార్చుకుంటూ ముందరికి వెళ్తూ ఉండు. సో బుద్ధిమంతులను అనుకోదు. ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, గుర్తు పెట్టుకోండి. సో రోమిలకు రాసిన 12వ అధ్యాయం 17వ వచనము, ఈ వచనం లైఫ్ లో మర్చిపోవద్దు. ఎవ్వరు కూడా మనసులో ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. అనిపిస్తది, ఒకరు మనల్ని కీడు చేశారంటే మళ్ళీ తిరిగి చేయాలనిపిస్తది. అది చేయకుండా ఆపుకుంటావు చూసావా, అప్పుడే నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకున్న వాడవుతావు. సో నువ్వు తిరిగి చేసావు అనుకో, నువ్వు కూడా కీడు అవుతావు, నువ్వు కూడా అన్యాయస్తుడు అవుతావు, నువ్వు కూడా మోసగాడవుతావు. ఇప్పుడు యోసేపును గమనిద్దాం ఒకసారి. వాళ్ళ అన్నదమ్ములు కొట్టి తిట్టి పంపించినా కూడా మళ్ళీ ఆయన తిరిగి ఎవరిని కూడా విమర్శించలేదు.
సో ఎవరిని కూడా దూషించలేదు, ఎవరిని కూడా ఆయన ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయలేదు. సో అలాగే మళ్ళా వాళ్ళ పరాయి స్త్రీ పాపం చేయమన్నప్పుడు కూడా అక్కడ కూడా నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు, కీడుకి ప్రతి కీడు చేయలేదు. సో అలాగే అంతా అయిపోయిన తర్వాత అందరూ అన్నదమ్ములు వచ్చి సాగిల పడితే కూడా ఆయన, మీరు ఇలా బాధపడకండి, మీరు ఆ రోజు నన్ను అన్నారు కాబట్టి మీరు ఏమి బాధపడకండి, దేవుడే ఇది ఇలాగా చేశాడు అని ఆయన ఓదార్చాడు. సో అంతేగాని మీరు ఆ రోజు నన్ను పంపించారు కదా, ఆ రోజు నన్ను ఇలా చేశారు కదా, మీకు మంచిగైంది, మీకు మంచిగైంది అని అనలేదు. సో నీకెవరైనా కీడు చేస్తే మళ్ళీ తిరిగి కీడు చేసావనుకో, నీ ఆత్మీయత పాడైపోతుంది. నిన్నెవరైనా విమర్శించారనుకో, మళ్ళీ నువ్వు తిరిగి విమర్శిస్తే నీ ఆత్మీయత పాడైపోతుంది. నవ్వి దేవుడికి వదిలేసేయండి, నవ్వి దేవుడికి వదిలేసేయండి, నవ్వి దేవుడికి వదిలేసేయండి. ఎందుకంటే వాడు కీడు చేస్తే మనం కీడు చేసామంటే, కీడు చేసే వాళ్ళు పరలోకానికి వెళ్తారా? వెళ్ళరా? వెళ్ళరు. నష్టం చేసే వాళ్ళు పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. అన్యాయం చేసే వాళ్ళు, అక్రమాలు మోసాలు చేసే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. సో అర్థమవుతుందా అండి? వారు కీడే చేయని, మేలే చేయని, నువ్వు మాత్రం మేలు చేస్తూనే ఉండు. వాళ్ళు అన్యాయమే చేయని, నువ్వు మాత్రం తిరిగి అన్యాయం చేయకు. మనము వాళ్ళు దూషించని, విమర్శించని, మళ్ళీ మనము దూషించకుండా, విమర్శించకుండా, ఇలా మన కరెక్ట్ కాకుండా మనం కరెక్ట్ కావద్దండి. ఆ ప్యూర్ సోల్ అంటారు కదా, ఆ ప్యూర్ హార్ట్ అంటారు కదా, ఆ ప్యూర్ సోల్, ఆ ప్యూర్ హార్ట్ ని అలాగే మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. వస్తాయి చాలా ఇలాంటి విషయాలలో చాలా చాలా పోరాటాలు వస్తాయి. మనం కరెక్ట్ గానే ఉంటాం, అవతలోడు కరెక్ట్ గా ఉండనివాడు మనల్ని. అదే ప్రాబ్లం అక్కడ. అక్కడే మనము ఆశ నిగ్రహంతో మనం జయించాలి. ఈ మౌనంతో వీటన్నిటిని జయించాలి. ఇప్పుడు ఉద్యోగంలో మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకు చాలా సమస్యలు వస్తాయి. మనం బాగుంటాం, వాడు ప్రమోషన్ కోసం వాళ్ళు లేనిపోని మాటలు చెప్తుంటా అంటారు, లేనిపోని తిట్లు తిడుతుంటా అంటారు. మనం మంచిగా చేసినా కూడా మనల్ని ఏదో ఒక మాట అంటుంటా అంటారు. ఎందుకు? వాళ్ళ ప్రమోషన్స్ కోసం, వాళ్ళ గుర్తింపు కోసం. అయినా కూడా మనం మౌనంగా భరించి వీటన్నిటిని జయించాలి. ఈ ఉద్యోగం పక్కకు మనకందరికీ కూడా అల్టిమేట్ గోల్ పరలోక రాజ్యానికి వెళ్ళడమే, అంతే. ఈ శ్రమలు, ఈ పోరాటాలను జయించి మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకొని మనం పరలోక రాజ్యానికి వెళ్ళడమే మన అల్టిమేట్ గోల్ లాగా పెట్టుకోవాలి. సో అందుకే నువ్వు ఆలోచించు, నేను ఏది చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తాను, ఏది చేస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆగిపోతాను అనేది గమనించాలి, గమనించాలి. సో థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. అవర్ ఫ్యూచర్ ఇస్ హెవెన్, ఎటర్నల్ లైఫ్. అది మన ఫ్యూచర్. సో దాని గురించే మనసు పెడదాం, దాని గురించి ఆలోచించుకుందాం. నేను ఒక ఎగ్జాంపుల్, నా పాత కంపెనీలో ఒక అతను ఊకే నా గురించి చెడుగా చెప్పేవాడు, అందరికి 100 మందికి చెడుగా చెప్పాడు. దేవుడు అన్నాడు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడకని నన్ను మౌనంగా ఉంచాడు. అయినా ఇంకా ఇంకా ఎక్కువ మందికి చెప్పేవాడు, ఇంకా ఎక్కువ మందికి చెప్పేవాడు. దేవుడు ఒకటే అన్నాడు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు. సో అలా మౌనంగా ఉంచి నా ఆత్మను కాదు, అందుకే నేను ఎవరి దగ్గర చెడుగా మాట్లాడలేకపోయాను. అందుకే దేవుడు వాక్యంతో నా నోరు కట్టి వేసేశాడు, వాక్యంతో నన్ను బంధించి వేసేశాడు. సో అప్పుడు అనిపించింది, సరే చెప్పుకుంటే చెప్పుకొని, సో వాడే కదా నష్టపోతున్నాడు, సో వాళ్ళకే కదా ప్రాబ్లం అవుతుంది, రేపు వాళ్ళ ఆత్మనే రిస్క్ లో ఉంటది కదా. ఇప్పుడు నేను కూడా మాట్లాడితే నాకు వాళ్ళకు తేడా ఏంటిది? వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది, అన్యుడు. సో వాళ్ళని బట్టి మనము ప్రవర్తిస్తే మన ఆత్మ కూడా నరకానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. వాళ్ళు బురదలో దిగి ఉన్నారు, సో మనం కూడా ఆ బురదలోకి దిగడం ఎందుకు? వాళ్ళు ఆ యొక్క ఊట బావిలో దిగి ఉన్నారు, మనం కూడా వాళ్ళ అన్న క్రియలను బట్టి, వాళ్ళ మనుషులను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ మాటలను బట్టి మనం కూడా ఆ ఊట బావిలోకి దిగడం ఎందుకు అని అనుకొని, సో దేవుడు అలా నా ఆత్మను, నా ఆత్మీయతను కాపాడాడు. సో అప్పటి నుంచి సేవలో కానీ, ఉద్యోగంలో కానీ, గృహం దగ్గర కానీ, ఎవరు ఏమన్నా అనుకోనియండి, నాకు వద్దు. ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి, నేను తిరిగి అనను, నేను తిరిగి విమర్శించను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ డే ఐ వాంట్ టు గో టు ది హెవెన్. నేను పరలోకానికి వెళ్ళాలి, నేను నా పరలోక రాజ్యంలో నివసించాలి. దానికి ఇలాంటి ఏ శోధనలున్నా వాటన్నిటిని జయించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆత్మను, ఆత్మీయతను కాపాడుకొని పరలోకానికి రాజ్యానికి వెళ్ళాలి. అర్థమవుతుందా అండి? సో అలా నీకు నువ్వే కాపాడుకో, ఇక ఎవరు కాపాడలేదు. ఒక దైవజనుడుగా చెప్పడం వరకే నా బాధ్యత. తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేసి మీ ఆత్మను, మీ ఆత్మీయతను కాపాడుకోవడం మీ బాధ్యత. ఒక తండ్రిగా నా పిల్లలకు చెప్పడం నా బాధ్యత. వాళ్ళు ఆత్మను, ఆత్మీయతను కాపాడుకొని రావడం వాళ్ళ 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 బాధ్యత, వాళ్ళ కర్తవ్యం. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. నా భార్యకైనా, నా పిల్లలకైనా, నా సంఘానికైనా చెప్పడం బాధ్యత. ఈవెన్ నేను చెప్పి నేను తప్పుపోతే మళ్ళీ నాకే రిస్క్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇన్ని మంచి మాటలు చెప్పాను కదా, మళ్ళీ నేను చేయకపోతే నాకే రిస్క్ అవుతుంది.
అప్పుడు నాకే ప్రాబ్లం అవుతుంది, అప్పుడు నేనే పరలోక రాజ్యానికి వెళ్ళాను. అర్థమవుతుందండి? ఇప్పుడు నా ఆత్మను మీరు రక్షించలేరు, మీ ఆత్మను నేను రక్షించలేరు, నా ఆత్మను నా కుటుంబ సభ్యులు రక్షించలేరు, నా కుటుంబ సభ్యుల ఆత్మను నేను రక్షించలేరు. చెప్పుకుంటూ వెళ్ళడమే. అందరూ పాటిస్తేనే అది పరలోక రాజ్యంలో నివసిస్తారు. సో ఇలా నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు కాపాడుకో. సో నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయమున మంచి వాక్యాన్ని మాకు అందించారు తండ్రి. మీ ఆత్మను, మీ ఆత్మీయతను మీరే కాపాడుకోవాలి. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. ఇక్కడ ఎవరు ఎవరికి ఫేవర్ చేసేది ఏముండదు నాయన. రేపు ఎవరి క్రియల చొప్పున, ఎవరి మనసు చొప్పున, ఎవరి ఆలోచన చొప్పున, ఎవరి తలంపుల చొప్పున వాళ్ళే ప్రతిఫలాన్ని పొందుతారని చెప్పావు తండ్రి. అయ్యా, ఈ రోజు నుంచి మేము తెలిసి కానీ తెలియగానైనా తప్పులు పొరపాట్లు చేసుంటే క్షమించండి, మన్నించండి. ఈ రోజు నుంచి మేమందరం కూడా మా ఆత్మను, మా ఆత్మీయతను కాపాడుకునే శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, తెలివిని, మనస్సుని మా అందరికీ కూడా దయచేయమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.